భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఉత్తరాఖండ్లో జన్మించారు. సైనిక పాఠశాలలో చదువుకున్నారు. తరువాత తన ఐపీఎస్ పూర్తి చేసి 70లలో కేరళలో పనిచేయటం ప్రారంభించారు. అతని తండ్రి కూడా ఒక సైనికుడు. 1975 తర్వాత ఆయన సాహసోపేత జీవితం ప్రారంభమైంది. అమెరికా, చైనాలు సిక్కింను స్వాధీనం చేసుకోవటానికి అనేక నాటకాలు ప్రదర్శించాయి మరియు అజిత్ ధోవల్ ఒక నైపుణ్యం కలిగిన దౌత్యవేత్తగా వ్యవహరించి దానిని భారతదేశంలో కలిపాడు. ఆ సాహస యాత్రలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ధోవల్కు ప్రధాన పాత్ర ఇచ్చారు. 1980లలో అతను గూఢచారిగా మిజోరాం రాష్ట్ర దళాలలో చొరబడి వారిని ఒప్పించి బర్మాలో ఉన్నాడు. మూల కారణాన్ని గుర్తించి భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన తర్వాత అజిత్ ధోవల్ తప్పించుకోవడం గొప్పవరం. అది కూడా వారికి బ్రాహ్మణ భార్యకు పంది మాంసం వండడానికి నమ్మించడానికి చేసే సాహసాలు ప్రత్యేకమైనవిగా చెప్పొచ్చు. వారు మైసూరులోని శత్రు ఉద్యమంలోకి చొరబడి వారిని గందరగోళపరిచి నాశనం చేశారనే వాస్తవం నేటికి నిఘా వర్గాలకు ఒక పాఠంగా మిగిలిపోయింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె అనేక రహస్య కార్యకలాపాలకు అజిత్ ధోవల్ను ఉపయోగించుకునేది. అంటే ఇందిరా హత్య తర్వాత కూడా ఖలిస్తాన్ లొంగిపోలేదు. 1986 మరియు 1988లో వారు స్వర్ణ దేవాలయాన్ని స్వాధీనం చేసుకుని మళ్లీ దానిని సవాల్ చేశారు. ఇందిరా లేకపోవడంతో మళ్లీ ఢిల్లీ నాయకత్వం భయపడింది. స్వర్ణ దేవాలయం లోపల ఏమి జరుగుతోందనని సైన్యం ఆందోళన చెందుతున్నప్పుడు అజిత్ ధోవల్ తెరపైకి వచ్చాడు. అతను పాకిస్తానీ గూఢచారి వేషంలో ఖలిస్తాన్ ఉద్యమంలోకి చొరబడ్డాడు. ఇంకా వారు పంజాబ్ ఆలయాన్ని ముట్టడిస్తున్నప్పుడు అతను ఆలయం లోపలికి వెళ్లి దానిపై నిఘా పెట్టి భారత సైన్యానికి సమాచారం ఇచ్చాడు. లోపల 200 మంది శత్రువులు ఉన్నారని చూసిన అజిత్ ధోవల్ వారికి నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఆపరేషన్ బ్లాక్ థండర్ను విజయవంతంగా నిర్వహించాడు. భారతదేశం ఆయన్ని గౌరవించింది. పాకిస్తాన్ అతన్ని అసహ్యంగా చూసింది. తరువాత ఖలిస్తాన్ అతన్ని లక్ష్యంగా చేసుకుని అతని కోసం వెతికింది. కానీ అతను పట్టుబడలేదు. పంజాబ్ తర్వాత ధోవల్ కాశ్మీర్కు వచ్చి అక్కడ చొరబడి కొన్ని చిన్న ఆపరేషన్లు చేసి గొప్ప సమాచారాన్ని తీసుకువచ్చాడు. కాశ్మీరీ ఉగ్రవాదాన్ని దాని పూర్తి రూపంలో భారతదేశానికి బహిర్గతం చేసిన వ్యక్తి ఆయన. ఆయనపై మరింత లోతుగా నిఘా పెట్టడానికి పాకిస్తాన్లో ఆయన 8 సంవత్సరాలు గూఢచారిగా పనిచేశాడనే విషయం నేడు పాకిస్తానీయులు కూడా జీర్ణించుకోలేని విషయం. అవును, అతను ఇస్లాం మతంలోకి మారాడు. ఒక పాకిస్తానీ మహిళను వివాహం చేసుకున్నాడు మరియు ఆమె గురించి చాలా తెలివిగా గూఢచర్యం చేసి నివేదించాడు. ఆ కోణంలో రవీంద్ర కౌశిక్ మరియు ధోవల్ గొప్ప వ్యక్తులు. తమ ప్రాణాలను పణంగా పెట్టి అతిపెద్ద సవాలును స్వీకరించిన వ్యక్తులు వాళ్ళిద్దరూ. కానీ కౌశిక్ పట్టుబడ్డాడు, ధోవల్ పట్టుబడలేదు. అయితే కౌశిక్ అరెస్ట్ తర్వాత అప్రమత్తమైన పాకిస్తానీ దొంగను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతని చెవులో కమల్ లేదా చెవులు కుట్టిన మచ్చ ఉంటుంది. అది చూసిన కొంతమంది పాకిస్తానీలు అనుమానించక ముందే ధోవల్ హిందువు అని అనుమానించక ముందే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన చెవిని మార్చుకున్నాడు. ఇది ఒక అద్భుతమైన స్టంట్. ఆ తర్వాత అతను పాకిస్తాన్లో ఉన్నంతకాలం అతనికి ఎటువంటి సమస్య లేదు. అతను పాకిస్తానీ ఉర్దూను దాని యాసతో సహా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగించింది. పాకిస్తాన్ అణుకేంద్రాలతో సహా అన్ని సమాచారాలని సేకరిస్తున్నది ఆయనే. కానీ ఇందిరా తర్వాత బలమైన నాయకత్వం లేకపోవడంతో ఇజ్రాయెల్ తరహాలో పాకిస్తాన్ అణుకేంద్రాలను నాశనం చేసే వేగం భారతదేశానికి లేదు. ఈ విధంగా ధోవల్ ప్రయత్నాలు ఫలించలేదు. అయినప్పటికీ ధోవల్ పాకిస్తాన్లో భారీ గూఢచారి వలయాల్ని అల్లాడు. ఆ వల నేటికి ఉంది. మరియు బలూచిస్తాన్ సమస్య అజిత్ ధోవల్ ప్రయత్నాల ఫలితమే అని చెప్తారు. నేడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మరియు ప్రస్తుతం దేశాన్ని విచ్ఛిన్నం చేసే దశలో ఉన్న బలూచిస్తాన్పై భారతదేశ పట్టును బిగించిన వ్యక్తి అజిత్ ధోవల్. 80 ఏళ్ల వయసులో భద్రతా సేవలో సుమారు 56 సంవత్సరాలు కొనసాగిన అజిత్ ధోవల్ సాధించిన విజయం సామాన్యమైంది కాదు. ఈ అపారమైన కృషి మరియు అంకితభావం మరొక వ్యక్తికి సాధ్యం కాదనటం విశేషం.